మైక్ టెస్టింగ్ చెక్ చెక్. గ్రామ ప్రజలారా, ముందుగా మీ అందరికీ ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకో వారంలో ఎన్నికలు ఉన్నాయి. మరి మన రాజకీయ నాయకులకి ఇల్లు తిరిగి ప్రచారం చేసుకునే టైం లేదంట. వాళ్ళందరూ ఇదే వేదిక మీద ఆ పార్టీ గెలిస్తే ఏం చేస్తారో చూద్దామంటున్నారు. మరి నాకు తెలుసు, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకిల్ని ముళ్ళు మీద పడ్డా తిరిగేది ఓటర్కేనని. అలాగే ప్రతి ఎన్నికల్లో గొర్రె కషాయం అని నమ్మినట్టు మీరు వాళ్ళని మోసపోతారనుకున్నారు తెలుసు. ఇక ఆ పార్టీ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. వీరేమో నీచ నికృష్ట పార్టీ నాయకుడు, మరి ఆయన పేద పార్టీ అంటాడు. కానీ ఆయన బ్యాంకులో కోట్ల కోట్లు కొమ్మటప్పుడు చేస్తా ఉంటాయి. ఎందుకో మరి వీరు పరమ చెత్త పార్టీ నాయకుడు, చెత్త ముడిచే చెత్త నాయకుడు అంటున్నాడు. సి అంటే చెత్త పుట్ట, టి అంటే ట్రాష్ జను, కే అంటే కంపు కంపు, ఓటు వేయి బాబు ఓటరు. మరి అక్కడ కూకున్నాడే ఆయన వీర దోపిడీ పార్టీ నాయకుడు. ప్రజలారా చప్పట్లు చప్పట్లు. ఆ పార్టీ గెలిస్తే దోపిడీ ఎలా చేయాలో దేశ ప్రజలకే కాదు అంతర్జాతీయంగా కూడా నిరూపిస్తారంటున్నారు. ముందుగా నీచ నికృష్ట పార్టీ నాయకుడు అయ్యా, మీరు వచ్చి మాట్లాడండి. సోదర సోదరి మండలారా, అందరికీ దండం. మా పార్టీ గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పుకోనక్కర్లేదు. నేను ఒకప్పుడు 1/2 ఎకరం రైతుని. ఇప్పుడు నాకు 30,000 ఎకరాలు ఉన్నాయి. నన్ను గెలిపిస్తే నాలాగే ప్రతి రైతుకి కనీసం ఒక 100 ఎకరాలైనా ఇప్పిస్తాను. అలాగే రైతు దేశానికి ఎన్నుముక్క. రోజుకి 24 గంటలు సోలార్ పవర్తో పాటు వర్షాన్ని కూడా ఉచితంగా ఇస్తాను. మీకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళకి గద్వాలు, వెంకటగిరి జరి చీరలు, మగాళ్ళకి ప్రతి నెల 30 లీటర్ల మందు, మరి ఆట అలవాటు లేని వాళ్ళకి చల్లని బీరు ఉచితంగా ఇస్తామని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. అది ఇస్తామేమయ్యా. ముఖ్యంగా ఆడపడుచులకి డొమెస్టిక్ వైలెన్స్ చట్టాన్ని తీసుకొస్తాం. సోదరి మండలారా, మీ ఆడపడుచులు కానీ, మీ భర్త కానీ, అత్తామామలు కానీ ఏమైనా హింస పెడితే గృహభయ చట్టం ద్వారా చట్టం తన పని తాము చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మరి ఇల్లరికం ఉన్న మగాళ్ళకి కూడా అదే చట్టం అమలు చేయమని మా అధిష్టానాన్ని అడుగుతున్నాను. అలాగే మరి మహిళలు జాబ్కి వెళ్తే మగాళ్ళకి వంట వార్పు కార్యక్రమాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు కల్పిస్తాం. ఇంకో ముఖ్య ప్రకటన, మీరెళ్ళే ముందు ఆ గేట్ దగ్గర మిగతా పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకోండి, కానీ మీ పవిత్రమైన ఓటు మాత్రం మా బొచ్చకే వేయండి. జై నీచ నికృష్ట. బాబు పరమ చెత్త నాయకరాజా, అన్నలారా, అక్కలారా, అందరికీ నమస్కారం. ఒకప్పుడు నేను ఎన్ఆర్ఐ అంటే అమెరికా గల్లీలల్లా 10 ఇయర్స్ జాబ్ చేసిన. ఎన్నిసార్లు అక్కడ దేశీ మేనేజర్లకి, డైరెక్టర్లకి దొంగ నమస్కారాలు పెట్టినా కనీసం ₹1,00,00,000 సంపాదించలేకపోయినా. కానీ గదే మరికి రాజకీయాలకు వచ్చి ఒకే ఒక్క పెండింగ్ ఫైల్ మీద సంతకం పెట్టిన. గంతే గా పైసలన్నీ ఒక్క నెలలో సంపాదించిన. నన్ను గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ కూడా
కోటీశ్వర్లు చేస్తారు. అలాగే ఇక్కడున్న అందరూ యువతీ యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పిస్తాం. ఆకాశశ్రీ అనే కొత్త పథకాన్ని కూడా అమలు చేస్తాం. మీ బంధువులు విదేశాల్లో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఉంటే వారానికి ఒకసారి ఉచిత ప్రయాణం కల్పిస్తాం. అలాగే టౌన్లో ఉన్న వాళ్ళకి టౌన్ హోము, ఊరోళ్ళకి సింగిల్ ఫ్యామిలీ హోము ఫ్రీగా ఇచ్చేటట్లు అధిష్టానంతో నేను మాట్లాడతా. మరి నేను విన్నానది కాబట్టి ఒక విదేశాంగ పథకం మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా అమెరికాలో ల్యాండ్ అయిన వెంటనే గ్రీన్ కార్డు వచ్చేటట్టు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి పైసలు ఎక్కువై ఏం చేయాలో సమజ్ కాకపోతే ఇక్కడికి వస్తే ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇప్పిస్తాం. కాబట్టి మీ అమూల్యమైన ఓటు మా పార్టీకి వేసిరనుకో, కేల్ ఖతం, దుకాన్ బంద్. జై పరమచంద్ర పార్టీ. ఇప్పుడు వేరే దోపిడీ సాగు. అమ్మలా అక్కడ ఇక్కడికి విచ్చేసిన అందరికీ వందనం అండి, అభినందనం అండి. ముఖ్యంగా మా పార్టీ అధికారంలో వచ్చింది అనుకోండి, దేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త పథకం పెడుతున్నామండి బాబు. అదేనండి భూదోపిడి పథకం. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా స్థలాన్ని చూశారనుకోండి, మాకు చెప్పేయండి. మాకు చెప్పకపోయినా మీరు అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని కబ్జా చేసుకోండి. దానికి పూర్తి పద్ధతి మాదేనండి బాబు. ఇంకో పథకం అండి, అమ్మగారి క్యాంటీన్ పథకం అండి బాబు. ప్రతి ఒక్కరికి పొద్దున్న వేసారనుకోండి, 4 ఇడ్లీలు, 1 బకెట్ సాంబార్ అండి ఉచితం బాబు. ఏ పోతే తాతయ్య బడి పథకం అండి. చిన్నప్పుడు నిక్కల నుంచి పంచి ఊడిపోయేదాకా, అదేనండి బాబు, పంచి ఊడిపోయేదాకా ఉచిత విద్యను అందిస్తామండి బాబు. అలాగే మరి మా పార్టీలోకి జంపింగ్ చెప్పాలని డబ్బులు ఇచ్చారనుకోండి, ఏమాత్రం సిగ్గు లేకుండా చేసేసుకుంటాడు బాబు. అలాగే మరి రైతులకు రుణాలు మాఫీ చేస్తామండి. మరి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు ఏమనుకోండి, ఈ పక్క పార్టీలో ఉన్నాయి కదండి, వాళ్ళు స్విస్ బ్యాంక్ లో బాగా రాసి ఉంటారు. ఆ డబ్బులను తీసుకొచ్చేసి ఆ బాకీలను తీసేస్తాడు బాబు. నాకు తెలుసండి మీరు నాకు ఓటేస్తారని. మీ పవిత్రమైన ఓటు దోపిడికేనండి, వేరే దోపిడికే బాబు. ఉంటానండి బాబు. మహమ్మద్దే ఏందయ్యో స్విస్ బ్యాంక్ అంటున్నావు? గొప్ప తీసి మీరు గెలిస్తే ఆ డబ్బు తెస్తారా? బావగారు, బంగారు కోడి పెట్టిన ఎవరైనా కోసుకుంటారు ఏంటంటే, క్యాష్ టు క్యాష్. ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం మనలాంటి దగులుబాజీ రాజకీయ నాయకుల్ని ఎవడు ఏం బేకలేడండి బాబు. మనం ఎన్ని బయటకు నెట్టుకున్నా వెనక ఊడబటాన్ని చేస్తామని జనాలకేం తెలుసన్నా? అది కదండి బాబు, చదువు లేనో నుంచి చదువు ఉన్నోడు దాకా ఎవరు డబ్బులు నెట్లేదు అంటారండి బాబు. అంతేలే, కందకు లేని దొరదా కత్తిపేటలో మనకెందుకు తేవడా? ఎవరో ఎన్నారే అంట సూట్ కేసు పెట్టుకొని వచ్చాడు, మరి మీ పార్టీలో చేస్తారంట. రాబోయి మా కంట్రీకి రంజుగా లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది. తిననీకి అవినీతి డబ్బున్నది, నువ్వు తాగనీకి పారెను మందున్నది. తిననీకి అవినీతి డబ్బున్నది, నువ్వు తాగనీకి పారెను మందున్నది. నువ్వు తింటనంటే దేశాన్ని అమ్మి పెడతాము బాబు, అమ్మి పెడతాము, మొత్తం అమ్మి పెడతాము.
మీరును మీ మాటలను 5 స్టార్ హోటల్స్ లో ఏసీ గదుల్లో కూర్చొని మీరు చేసే రాజకీయాలు ఆపండిరా. మీరేమో కోట్లకు పడగలెత్తుతారు, దేశ వనరులను కొల్లగొట్టి మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కనీస వస్తువులు తీర్చట్లేదు. రే, జనాలకి కావాల్సింది ఓటు కోసం మీరిచ్చే దొంగ నోట్లు కాదురా, గుక్కెడు మంచినీళ్లు, వ్యవసాయానికి సదుపాయాలు, మెరుగైన వైద్యం, ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇవ్వండిరా. ఎన్నికలంటే బాబోయ్ అని జనాలు భయపడుతున్నారు. ప్రజలారా, వీళ్ళందరూ మనల్ని మాయదారి మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారు. అయినా మీది ఒక బ్రతుకేనా? సందులలో కుక్కల వలె, పందుల వలె. కులం లేదు, మతం లేదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి త్రోశాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం అనే యువతి యువకులారా, పొలాలన్నీ హలాల దున్ని ఇలాటలంలో హేమము పిండగా విరామం ఎరుగక పరిశ్రమించే రైతన్నల్లారా, రండి, కదలి రండి, పదండి ముందుకు, పదండి పోదాం. ఈ కుళ్ళు అవినీతి రాజకీయ వ్యవస్థను పారదోలుదాం. దేశాన్ని, రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించే